ఈ రోజు మనం వన్ మోర్ AI టూల్ గురించి తెలుసుకుందాం. మీరు కంటెంట్ క్రియేట్ చేయడానికి చాలా టైం తీసుకుంటున్నారా? లైక్ బ్లాగ్స్ క్రియేట్ చేయడానికి, సోషల్ మీడియా పోస్టర్స్, ఇమేజెస్, వీడియో స్క్రిప్ట్స్ ఇవన్నీ మాన్యువల్ గా క్రియేట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. బట్ ఇప్పుడు నేను చెప్పబోయే టూల్ యూజ్ చేసి మీరు సింపుల్ గా ఇవన్నీ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ టూల్ నేమ్ గ్రావిటీ AI, అంటే AI పవర్డ్ కంటెంట్ క్రియేషన్ టూల్. ఈ టూల్లోని మీరు సోషల్ మీడియా పోస్టర్స్, ఇమేజెస్, వీడియోస్, రీల్స్ ఎవ్రీథింగ్ మీరు జస్ట్ ప్రాంప్ట్ ఇస్తే AI అనేది మీకు జనరేట్ చేసి ఇస్తుంది. అండ్ దానితో పాటు మీరు సోషల్ మీడియా మార్కెటింగ్ అంతా ఈ టూల్లోనే మేనేజ్ చేయొచ్చు మాక్సిమం. లైక్ మీరు పోస్టర్స్, వీడియోస్ అన్ని మీరు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లోకి పబ్లిష్ చేస్తూ ఉంటారు. బట్ ఈ టూల్లోని మీరు ఆ అకౌంట్స్ అన్ని కనెక్ట్ చేసి ఎట్ ఏ టైం అన్ని మీరు పోస్టర్స్ అయినా వీడియోస్ అయినా సేమ్ టైంకి షెడ్యూల్ చేసుకోవచ్చు, డైరెక్ట్ గా పోస్ట్ చేసుకోవచ్చు. మొత్తం సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని ఈ టూల్లోనే మీరు మేనేజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను నా స్క్రీన్ షేర్ చేసి ఈ టూల్ గురించి చూపిస్తాను. గ్రావిటీ రైట్ డాష్బోర్డ్. ఇక్కడ మీరు డైరెక్ట్ గా సోషల్ మీడియా పోస్టర్స్ అనేవి జనరేట్ చేసుకొని అప్లోడ్ చేసుకోవచ్చు ఈ టూల్లోని. డైరెక్ట్ మీరు ఇక్కడ చూడండి, ఇమేజ్, వీడియో, ఆడియో అని ఉన్నాయి కదా, జస్ట్ టెక్స్ట్ ఇచ్చి ఈ వీటిని మీరు ఇక్కడ AI త్రూ జనరేట్ చేసుకోవచ్చు. మీకు ఏ టైప్ ఆఫ్ ఇమేజ్, వీడియో, ఆడియో కావాలో జస్ట్ ఇక్కడ మీరు టైప్ చేస్తే దానికి రిలేటెడ్ కంటెంట్ తోని మీకు అది జనరేట్ చేసి ఇస్తుంది. సో ఈవెన్ మీకు ఇక్కడ కొన్ని సజెషన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి. లోగో డిజైన్, లోగోస్ అయినా ఇక్కడ జనరేట్ చేస్తుంది. ఈ యూట్యూబ్ స్క్రిప్ట్ క్రియేటర్, లింక్డ్ఇన్ ప్రొఫైల్ బిల్డర్, ఎవ్రీథింగ్ మనకి ఏం కావాలన్నా మనం ఇక్కడ టెక్స్ట్ ఇస్తే దాన్ని జనరేట్ చేస్తుంది. లేదంటే ఇమేజెస్, వీడియోస్, ఆడియోస్ కూడా కావాలంటే అవి కూడా మీకు జనరేట్ చేసి ఇస్తుంది. సో ఇది ఫ్రీలోని పాసిబుల్ లేదు. ఇవి జనరేట్ చేసుకోవాలనుకుంటే మీకు ఈ టూల్ బాగా యూజ్ అవుతుంది అనుకుంటే మీరు అప్గ్రేడ్ చేసుకొని ఇమేజెస్, వీడియోస్ అనేవి జనరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఏంటంటే మీరు నెయిల్స్, లోగోస్ అనేవి కూడా జనరేట్ చేస్తుంది. టెక్స్ట్ ఇచ్చి ఆడియో, వీడియో, ఎవ్రీథింగ్. నెక్స్ట్ ఇక్కడ బ్లాగ్ రైటర్ అని ఉంది కదా, సో ఈ బ్లాగ్ రైటర్ లోనే మీరు ఏ బ్లాగ్ కావాలో ఆ టైటిల్ అనేది మీరు ఇక్కడ టైప్ చేసి లాంగ్వేజ్ అనేది చూస్ చేసుకొని జనరేట్ మీద క్లిక్ చేస్తే రిలేటెడ్ పోస్ట్ అనేది మీకు జనరేట్ చేసి ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను డిజిటల్ మార్కెటింగ్ AI టూల్స్ గురించి ఇస్తున్నాను టైటిల్. డిఫాల్ట్ ఇంగ్లీష్ చూస్ చేసుకున్నాను. నౌ క్లిక్ ఆన్ జనరేట్. సో ఇక్కడ అప్గ్రేడ్ చేసుకుంటే మీకు ఆ బ్లాగ్ పోస్ట్ కూడా మీకు ఇక్కడ జనరేట్ చేసి ఇస్తుంది. నెక్స్ట్ ఇక్కడ సోషల్ మీడియా, మీరు ఓన్లీ ఇక్కడ ఇమేజెస్, వీడియోస్ అనేవి జనరేట్ చేసుకోవడమే కాకుండా వాటిని మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవడానికి కూడా వేరే టూల్లోకి వెళ్ళవసరం లేదు. ఈ గ్రావిటీ రైట్ టూల్లోనే ఆప్షన్ కూడా మీకు ఉంది. ఇక్కడ ఏంటంటే మీరు మీ దగ్గర ఉన్న సోషల్ అకౌంట్స్ అన్ని మీరు ఇక్కడే కనెక్ట్ చేసుకొని మీరు పోస్ట్ చేయాలనుకున్న ఇమేజెస్ అయినా, వీడియోస్ అయినా ఇక్కడ మీరు పోస్ట్ చేసేస్తే అట్ ఏ టైం అన్ని అకౌంట్స్ లోకి ఒక్కసారి అవి పబ్లిష్ అయిపోతాయి. సో ఇక్కడ చూడండి, క్యాలెండర్ అని ఉంది కదా. క్యాలెండర్ అంటే మీరు డైలీ, వీక్లీ ఆర్ మంత్లీ పోస్టర్స్ అనేవి మీరు ఇక్కడ షెడ్యూల్ చేసుకోవచ్చు. డైరెక్ట్ గా పోస్ట్ అనేది పబ్లిష్ చేయాలంటే దానికన్నా బిఫోర్ ఆ అకౌంట్స్ అనేవి యాడ్ చేయాలి, ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ మీకు ఇక్కడ లింక్డ్ఇన్ అకౌంట్ అనేది కనెక్ట్ చేసి చూపిస్తాను. ఓకే, ఇప్పుడు యాడ్ అకౌంట్ మీద క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, పింట్రెస్ట్, లింక్డ్ఇన్ ఎవ్రీథింగ్ మీరు ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను ఒక లింక్డ్ఇన్ అనేది కనెక్ట్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది కనెక్ట్ అయిపోయింది. సో ఇంకో అకౌంట్ అనేది మీరు మళ్ళీ కనెక్ట్ చేయాలనుకుంటే ఇక్కడ కనెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు నేను పింట్రెస్ట్ ని కనెక్ట్ చేస్తున్నాను. సో మీరు ఏమైనా అకౌంట్స్ అనేవి కనెక్ట్ చేయాలనుకుంటే ఇక్కడ పైన ట్యాబ్స్ అనేవి సో ఆ సైట్స్ అనేవి ఓపెన్ చేసి ఉంచండి, డైరెక్ట్ గా కనెక్ట్ అయిపోతుంది. సో నాకు ఇక్కడ పింట్రెస్ట్, లింక్డ్ఇన్ కనెక్ట్ అయింది. నెక్స్ట్ నేను యూట్యూబ్ కూడా కనెక్ట్ చేయాలనుకుంటున్నాను. క్లిక్ ఆన్ యూట్యూబ్. చూడండి, యూట్యూబ్ అండ్ పింట్రెస్ట్, లింక్డ్ఇన్ ఈ అకౌంట్స్ అన్ని ఇక్కడ కనెక్ట్ అయిపోయి. ఇంకా మీకు ఎక్స్ట్రా అకౌంట్స్ కనెక్ట్ చేయాలనుకుంటే కనెక్ట్ చేసుకోవచ్చు. నౌ క్రియేట్ పోస్ట్. మీకు ఒక పోస్ట్ అనేది కూడా నేను ఇక్కడ పోస్ట్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ యాజ్ ఆఫ్ నౌ ఏదో ఒక ఇమేజ్ తీసుకోండి. సో ఇక్కడ ఆల్రెడీ లైబ్రరీలో ఉంది, ఇన్సర్ట్. సో ఇక్కడ మీరు మీదే ఆ పోస్ట్ కి రిలేటెడ్ డిస్క్రిప్షన్, హ్యాష్ ట్యాగ్స్ అనేవి మీరు ఇక్కడ ఇవ్వచ్చు.
సో ఈ పోస్ట్ అనేది ఏ ప్లాట్ఫామ్స్ లోని పబ్లిష్ అవ్వాలి అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ప్రెసెంట్ అయితే లింక్డ్ఇన్, మీకు లింక్డ్ఇన్ ఒకటైతే లింక్డ్ఇన్ ని చూస్ చేసుకోవచ్చు. అండ్ పింట్రెస్ట్ లో కూడా పబ్లిష్ అవ్వాలనుకుంటే పింట్రెస్ట్ ని కూడా చూస్ చేసుకోవచ్చు. యూట్యూబ్ అయితే యూట్యూబ్ ని కూడా చూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, నేను లింక్డ్ఇన్, పింట్రెస్ట్ ని చూస్ చేసుకున్నాను. మీకు ఇక్కడ రైట్ సైడ్ లోని ప్రివ్యూ కూడా విజిబుల్ అవుతుంది. సో అంతా అయిపోయాక మీకు ఇక్కడ పిక్ టైం షెడ్యూల్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ గా పోస్ట్ నౌ మీద క్లిక్ చేస్తే అది డైరెక్ట్ గా పోస్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనకి పబ్లిష్ అయిపోయి, సో అవి మనం అకౌంట్స్ లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు పబ్లిష్ అయ్యాయో లేదో. చూడండి, సో లింక్డ్ఇన్ లోని అది సెండ్ అయిపోయింది అండ్ పింట్రెస్ట్ లో కూడా సెండ్ అయింది. సో అండ్ పింట్రెస్ట్ లో కూడా పబ్లిష్ అయింది. సో ఇప్పుడు ఇలాగే మీరు కూడా వీడియోస్ అయితే వీడియోస్, ఇమేజెస్, ఎవ్రీథింగ్ మీరు ఇక్కడ మొత్తం మీ సోషల్ మీడియా అకౌంట్స్ అన్నిటిని మీరు ఇక్కడ నుంచి మేనేజ్ చేసుకోవచ్చు. పోస్టర్స్, వీడియోస్ అనేవి పబ్లిష్ చేయాలనుకుంటే, షెడ్యూల్ చేయాలనుకున్నా. ఈ గ్రావిటీ రైట్ టూల్ యూజ్ చేసి మీరు కంటెంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. మీకు టైం కూడా సేవ్ అవుతుంది. సో ఇలాంటి ఏఏ టూల్స్ కోసం మీరు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మా కెరియర్ 9 ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.